దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము 81వ కీర్తనను ధ్యానించుకుందాం. ఇది ప్రధాన గాయకుడైనటువంటి ఆసాపు గారు రచించబడినటువంటి కీర్తన. గిత్తీత్ అనురాగం మీద పాడదగినటువంటి కీర్తన. ఈ కీర్తన ఇశ్రాయేలు పట్ల దేవుని మంచితనమును గురించి తెలియపరుస్తున్నటువంటి కీర్తనగా చెప్పవచ్చు. అయితే కీర్తనను ధ్యానించుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటి అయినను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లుగా వారి హృదయము కాఠిన్యముకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.